షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి గత 2 రోజులుగా భయంకరంగా మన తెలుగు క్రైస్తవ ప్రపంచమంతా శోకసంద్రంలో మునిగిపోయినట్టుగా అయిపోయింది. ఎంతో బాధ, ఎంతో విషాదము, గుండెల్ని పిండేసినట్టుగా అయిపోతుంది. అయినను మనము నిరీక్షణ లేని వారము కాదు. నిత్యత్వపు నిశ్చయత మనలో ఉన్నది. మన దేవుడు సార్వభౌముడు, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నవి, ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సత్యము మనల్ని సమాధానపరుస్తుంది. అనేక మంది మతోన్మాదులు ఈ రకంగా క్రైస్తవులను హింసిస్తూ చంపుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు స్పందించట్లేడు, అసలు దేవుడు ఎందుకు వీటన్నిటిని ఇంత భయంకరంగా అనుమతిస్తూ ఉన్నాడు అని చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు ప్రవీణ్ అన్న గారు చాలా అద్భుతంగా సమాధానం చెప్పడం జరిగింది. ఆ సమాధానాన్ని మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. అంతేకాదు చివరిలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను నేను మీ ముందుంచడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా చోట్ల క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా. సో చంపేసిన వెనకాల ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు పనిష్ చేయట్లేదు? క్రిస్టియన్స్ ని చంపితేనే దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరిని చంపినా ఇవ్వాలా? క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల, బౌద్ధుల, ముస్లిముల, హిందువుల కాదు, ఒక మనిషిని అన్యాయంగా చంపడం. అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా, అంతేనా? హబక్కూకు గ్రంథం అంతా ఇదే. ఏంటి నువ్వు చూడవా, అసలు ఉన్నావా నువ్వు? అందరు భక్తులకు ఇదే క్వశ్చన్, మీకొకరికే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్. అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా. అప్పుడు హబక్కూకు కోపం వచ్చి అలిగితాడు. అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు. నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని. దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా, నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, అది వస్తుంది, అది జరుగుతుంది. భక్తిహీనులు, అసలు భక్తి లేని వాళ్ళు, మాకంటే తక్కువ నీతిపరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్. దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, నువ్వు చాలా భక్తిపరుడు అని నువ్వు అనుకుంటున్నావు, ఇశ్రాయేలు, యూదా. కానీ తూరు 2-3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా. దమిష్కు 3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అదే చేస్తా. హోషేయ గ్రంథం అంతా ఇదే. సో చిరుతపురుల వల్ల ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీయులను లేపి మీ మధ్యకు తీసుకొస్తా. ఆ కల్దీయులు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చెయ్యి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్న పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కూకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు. సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో, తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. తీర్పు అనేది దేవుని చేతిలో ఉన్నది. దయచేసి గమనించండి. ఇంకొన్ని నిమిషాలు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఒకవైపు క్రైస్తవ ప్రపంచం అంతా భయంకరంగా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నప్పుడు చాలా మంది మతోన్మాదులు భయంకరంగా బూతులతో కూడిన కామెంట్స్ పెడుతూ ఈ యొక్క సంఘటనను అపహాస్యము చేస్తూ ఇంకా భయంకరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదమా, ప్రీ ప్లాన్ మర్డరా అన్న స్పష్టత లేకున్నా కానీ, అసలు ఎంక్వైరీ కంప్లీట్ కాకముందుకే కొన్ని మీడియా ఛానళ్ళ వారు, అలాగే అనేక యూట్యూబ్ మీడియా ఛానళ్ళ వారు ఇది ప్రమాదకరమైన మరణమే అని డిక్లేర్ చేసేశారు. నిజం బయటకు వస్తుంది, న్యాయం జరుగుతుంది అనేది పక్కా ప్రశ్నార్థకమే. అసలు ఈ సంఘటన అంతటిని ఎలా అర్థం చేసుకోవాలి? అరే, ఇంత గొప్ప దైవ సేవకుడు కదా, ఇంత అద్భుతంగా, ఇంత బలంగా వాడబడ్డాడు కదా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, చిన్న వయసే, ఇంకా భవిష్యత్తులో అద్భుతమైన పరిచర్య చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇంత అర్థాంతంగా తీసుకుని వెళ్ళాడు? అంతేకాదు, అసలు ఇంత భయంకరమైన దారుణానికి దేవుడు ఎందుకు
ఎందుకు అనుమతించాడు? దీనివల్ల ఇంకా దేవుని నామానికి అవమానమే కదా, మతోన్మాదుల ముందు కూడా ఇంకా అపహాస్యమే కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇదొక జెన్యూన్ ప్రశ్న. ఈ ప్రశ్న రావడం తప్పేమీ లేదు, ఎందుకనంటే ఇదొక జెన్యూన్ ప్రశ్నగా చాలా మందిలో ఉన్నది. తప్పకుండా దీనికి వాక్యానుసారమైన సమాధానాన్ని క్లుప్తంగా స్పష్టంగా చూద్దాం. ఓకే, ఒక క్షణము ఈ యొక్క ప్రవీణన్న గారి సంఘటనలో కుట్ర కోణం ఉంది అనుకుందాం. ఒకవేళ ఇది కుట్ర కోణమే అయితే దేవుడు ఈ యొక్క హత్యను ఎందుకు అనుమతించాడు? దీని ద్వారా ఏం మేలు జరుగుతుంది? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టీఫెన్ గారిని కుట్రపూరితంగా ఆయనను చంపాలని ప్రణాళికను రచించారు ఈ యొక్క మత ఛాందసవాదులు. చివరికి ఈ యొక్క మత ఛాందసవాదుల కుట్రలే ఫలించాయి. క్రీస్తు కొరకు రోషం కలిగిన ఒక చక్కటి యవనస్తుని అతి భయంకరంగా రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఈ మరణాన్ని అప్రూవ్ చేశాడు, సమ్మతించాడు పౌలుగా మారిన సౌలు. స్టీఫెన్ మరణించినప్పుడు సౌలు గారు అక్కడే ఉన్నారు. దయచేసి గమనించండి, ఎవరైనా కానీ ఈ యొక్క స్టీఫెన్ గారి మరణాన్ని ధృవీకరించిన ఈ సౌలు గారు కూడా ఏదో ఒక రోజు స్టీఫెన్ వలె హతసాక్షిగా మరణించాలని ఆశపడతాడు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? స్టీఫెన్ మరణాన్ని ఎంతో ఎంజాయ్ చేసిన ఈ యొక్క వ్యక్తి కొత్త నిబంధనలోని మెజారిటీ పుస్తకాలను ఆయన రాస్తాడు అనేసి, దేవుని కొరకు అంత బలంగా వాడబడతాడు అనేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ నామమునైతే ద్వేషించి స్టీఫెన్ మరణాన్ని సమ్మతించాడో అదే నామము కొరకు చావడానికి కూడా వెనుకాడని బలమైన ఆయుధముగా తయారయ్యాడు పౌలు గారు. ఈ ప్రవీణన్న గారి మరణంలో కూడా ఒకవేళ కుట్ర కోణం ఉన్నా కానీ ఈ మరణం ద్వారా దేవుని నామం తప్పకుండా మహిమపరచబడుతుంది. నిజంగా ప్రవీణన్న గారు బ్రతుకున్నన్ని రోజులు మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఈ రోజు మరణించాక కూడా బహుబలంగా వినిపిస్తూ ఉన్నాడు దేవుని గలాన్ని. ప్రవీణన్న గారు మరణించడానికంటే ముందు చాలా మందికి తెలుసు, ఇప్పుడు ఇంకా అనేక మందికి ఆయన సుపరిచితుడైపోయాడు. మనకు తెలియదు ఈ మరణము ద్వారా దేవుడు ఏ యవనస్తునితో మాట్లాడుతూ ఉన్నాడో, ఈ సమయంలో ఏ యవనస్తుని హృదయాన్ని దేవుడు మండిస్తున్నాడో మనకు తెలియదు. ఈ మరణాన్ని బట్టి, ప్రవీణన్న సాక్ష్యాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, దేవుడి కొరకు రోషంగా ఆయన జీవించిన విధానాన్ని బట్టి ఏ యవనస్తుడు దేవుని కొరకు తీర్మానం తీసుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ దేవుడు తప్పకుండా కార్యము చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిశ్చయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. దయచేసి గమనించండి, పౌలు గారు సంకెళ్ల చేత బంధింపబడి ఉన్నప్పుడు లోకానుసారంగా మాట్లాడినట్లయితే, అన్యుల పర్స్పెక్టివ్ నుండి మనం చూసినట్లయితే, అరే ఈయన పరిచర్య చేసేటప్పుడు మా దేవుడు అంత గొప్ప ఇంత గొప్ప అన్నాడు, మా దేవుడు సంఖ్యలను తెంచే దేవుడు అన్నట్టుగా మాట్లాడాడు, ఇప్పుడేమో ఈయన ఎంతో కాలం నుండి సంఖ్యల చేత బాధింపబడుతూ ఉన్నాడు అన్నట్టుగా ఒక హాస్యాస్పదముగా, ఒక ఫెయిల్యూర్గా చూస్తారు. వారికి అదొక ఫెయిల్యూర్ స్టోరీగా కనబడుతుంది. కానీ పౌలు గారు ఏమంటా ఉంటున్నారు, నా బంధకముల మూలముగా అనేక మంది ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై సువార్త చెప్పడానికి ఇంకా ధైర్యం తెచ్చుకున్నారంట. దిస్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఈ రకంగా కార్యం చేస్తాడు. ఈరోజు అనేక మంది మతోన్మాదులకు ప్రవీణన్న మరణించిన విధానము, అది హత్య కావచ్చు, ప్రమాదము కావచ్చు, ఏది ఏమైనా కానీ ఆయన మరణించిన విధానము ఒక హాస్యాస్పదముగా కనబడుతూ ఉండవచ్చు, ఒక ఫెయిల్యూర్గా కనబడుతూ ఉండవచ్చు. కానీ దీని వెనకాల దేవుడు తన బలమైన కార్యాన్ని చేస్తాడు. మనకు తెలీదు దేవుడు ఎవరితో ఏ రకంగా ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడో, ఎవరి హృదయాలను ఏ రకంగా ఉజ్జీవింప చేస్తూ ఉన్నాడో. ఈ సంఘటన జరిగాక ఇంకా బహుధైర్యముగా క్రీస్తు కొరకు నిలబడడానికి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటూ స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడో మనకు తెలీదు. బట్ ఒకటి మాత్రం వాస్తవము, గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు అద్భుతముగా దీని వెనకాల పనిచేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. సంఘమును ఎంత హింసించినా కానీ, ఎంతమందిని చంపినా కానీ, చనిపోయిన ప్రతి ఒక్కరి రక్తము సంఘ ఉజ్జీవము కొరకు విత్తనముగా మార్చబడుతుంది. ఎంతగా సంఘమును హింసిస్తారో అంతగా సంఘము ఉజ్జీవింపబడి, అంతగా సంఘము వ్యాప్తి చెందుతుంది. ఇది వాక్యానుసారమైన నియమము. దీనిని ఎవ్వరూ మార్చలేరు. చాలా మంది మన క్రైస్తవ బిడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు, అరే చాలా మంది మతోన్మాదులు భయంకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు, వాడి మాట విన్నావా, ఎంత భయంకరంగా మరియమ్మ గారిని బండబూతులు తిట్టాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని బండబూతులు తిట్టాడు, క్రైస్తవుల గురించి అసలు ఇంకా మనం వినలేనంత భయంకరంగా బాహాటంగా దూషిస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. డంబపు మాటలను
దేవ దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. డంబపు మాటలను పలకడానికి, దేవదూషణ చేయడానికి ఈ మృగానికి నోరు ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడు. అంత్యకాలంలో చివరి గడియలలో అంత్యక్రీస్తు రావడానికంటే ముందు వాని ఆత్మ ఈ లోకంలో కుమ్మరింపబడుతుంది. అనేక మంది డంబముగా మాట్లాడుతూ క్రీస్తును దూషిస్తూ ఉంటారు, క్రైస్తవులను దూషిస్తూ ఉంటారు. వారికి ఆ నోరు ఇవ్వబడిందంట. దాని వెనకాల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అలా అనేసి వాళ్ళు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడాలా, వాళ్ళు చంపుతామని వస్తే చేతులు కట్టుకొని చంపండి అనుకుంటే కూర్చోవాలా అని అనుకోవచ్చు. దయచేసి గమనించండి, అలా చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అలా మాట్లాడే ప్రతి ఒక్కడికి మనము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా రియాక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాడొక మాట మాట్లాడతాడు, మనం ఒక మాట మాట్లాడతాము, వాడు ఇంకొక 5-6 మాటలు మాట్లాడతాడు. దాన్ని తట్టుకోలేక మనం ఇంకా కౌంటర్ ఇస్తూ కూర్చుంటాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు, ఆ పరిచర్య అది మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదే వారం ఉంటుంది. ఇంకా అలా అని స్పందించకూడదు నేను చెప్పట్లేదు, స్పందించాలి. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నలు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఒక సందేహముగా ఉంటాయి. వాటిని మనము మన సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వానికి కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చుంటా ఉంటుంటే నువ్వు ఎంత వాక్యానుసారంగా చెప్పినా కానీ, వాళ్ళ గ్రంథాలలో నుండి నువ్వెన్ని ప్రూఫ్స్ తీసి చెప్పినా కానీ వాడు నమ్మడు. ఎందుకు అని అంటే వాడికి కావాల్సింది సత్యము కాదు, వాడికి కావాల్సింది మతం. అటువంటిప్పుడు కౌంటర్ మీద కౌంటర్లు ఇచ్చుకోవడంలో అర్థమేముంది? మన సమయం వ్యర్థము, మన ప్రయాసం వ్యర్థం తప్పితే. మన క్రైస్తవ విశ్వాసాన్ని అన్యజనుల మధ్య తప్పకుండా డిఫెండ్ చేయాలి. మరలా చెప్తూ ఉన్నాను, వీ షుడ్ డెఫినెట్లీ డిఫెండ్ అవర్ ఫెయిత్. కానీ లోకానుసారంగా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ యొక్క ప్రవీణ్ అన్న గారి మరణ సందర్భంలో క్రైస్తవులందరూ ఈ రకంగా ఏకతాటి మీదకి రావడము నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అంశం. అందరు ఈ రకంగా ఏకతాటి మీదకి వచ్చి ఐక్యతను చాటి చెప్పారు. అంతేకాదు, చట్ట పరిధిలో చాలా చక్కగా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది మహాభక్తులు ఈ రకంగా రియాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు తప్పుపడతా ఉంటున్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు తన రోమా పౌరసత్వాన్ని గూర్చిన రాజ్యాంగపు హక్కును తాను వాడుకోవడం జరిగింది. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు ముందుకు రావాలి, ముందుకు వచ్చి రాజ్యాంగబద్ధంగా మన స్వరాన్ని వినిపించాలి. అప్పుడే కదా మన ఐక్యత అనేది లోకానికి చాటి చెప్పినట్టు. అలా అనేసి రియాక్ట్ అవ్వాలి అన్న కారణంతో ఇష్టం వచ్చినట్టు ఎవడొస్తాడో రండి చూసుకుందాము, ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కొని కూర్చోలేదు, 2 తెలుగు రాష్ట్రాలు స్తంభించిపోతాయి అన్నట్టుగా మనము అటువంటి మాటలతో మనం రియాక్ట్ అవుతూ ఉన్నాము అని అంటే ఇక మనం బైబిల్ పట్టుకొని సువార్త చెప్పడంలో అర్థమేమీ ఉండదు. సో దయచేసి గమనించండి, రియాక్ట్ అవ్వాలి. మనం అందరము ఏకతాటి మీదకి రావాలి, ఐక్యతను చాటి చెప్పాలి. లోకానుసారంగా రియాక్ట్ అవ్వడం కాకుండా ఆత్మానుసారంగా రియాక్ట్ అవ్వాలి. బట్ ఏది ఏమైనా కానీ మనం మాత్రం ఒకటి ప్రిపేర్ అవ్వాలి. ఏంటి అని అంటే, రేపు పొద్దున తప్పకుండా గవర్నమెంట్ కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా మారిద్ది. ఏ రకంగా కూడా క్రైస్తవులకు సపోర్ట్ ఉండదు. ఆ రోజులు మనకు అతి సమీపంలో ఉన్నాయి. వాటన్నిటికీ మనము సిద్ధపడాలి, మన విశ్వాసాన్ని సిద్ధపరచుకోవాలి. అంతేకాదు, సంఘాన్ని ఎంతగా హింసిస్తారో అంతకంతకు సంఘము ఉజ్జీవము చేత నింపబడి తన సరిహద్దులను విశాలపరుచుకుంటది. ప్రవీణన్న గారి కుటుంబం నిమిత్తం మనం అందరము ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని బలపరచులాగున, ఓదార్చులాగున. అంతేకాదు, యాక్చువల్గా ఒక 2 weeks బ్యాక్ ప్రవీణన్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను ప్రవీణ్ పగడాల, మీతో మాట్లాడాలి అని ఆయన కాంటాక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యాడో ఆ ఫోన్ కంప్లీట్గా డెడ్ అయిపోయింది. అండ్ ఆ వాట్సాప్ని రిస్టోర్ చేయడం కూడా కష్టమైపోయింది. ఎందుకు కాంటాక్ట్ అయ్యాడో ఏంటో తెలీదు. బట్ ఈలోపే ఇలా జరగడం చాలా బాధాకరము. అండ్ మ్యాక్సిమం ఆ ఫోన్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ప్రార్థన చేద్దాము. భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటున్నారు, అవసరమే లేదు. ఆయన ఆజ్ఞ లేని తల వెంట్రుక కూడా రాలదు. కాబట్టి నూతన ధైర్యముతో, నూతన ఉజ్జీవముతో సువార్తను ప్రకటించుకుంటూ క్రీస్తు కొరకు సాక్షిగా మనం ముందు కొనసాగుదాం. Thank you all. God bless you.